హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ బోన్లెస్ గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీలో గ్రేవీ మంచి క్రీమీ టెక్స్చర్తో టేస్ట్ సూపర్ ఉంటుందండి. మసాలా కూడా ఈ కర్రీలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన చికెన్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. మీరు బోన్స్ ఉన్నది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 600 గ్రాముల వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ పెరుగు, అరచక్క నిమ్మరసం పిండుకోవాలి. రసం తక్కువ ఉన్నదైతే మీరు ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా బాగా మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్క లేయర్ ఇట్లా డివైడ్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఇలా మనం కొంచెం ఉప్పును వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మొత్తం అంతా ఆనియన్స్ని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ తయారైన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోనే ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1/2 ఇంచు చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం అరగంట ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక మూత పెట్టేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి. అలా ఇందులోనే 5 నుంచి 6 బాదం పప్పులు కూడా వేసుకొని కొన్ని నీళ్ళని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా చికెన్లో ఉన్న నీరు మొత్తం పోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా కొన్ని నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కర్రీని బాగా కుక్ చేసుకోవాలండి. ఇక మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో దింపేసుకునే ముందు రుచి చూసి సర్వ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా మన యమ్మీ అండ్ టేస్టీ క్రీమీ టెక్స్చర్లో ఉన్న చికెన్ బోన్లెస్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్తో చికెన్ కర్రీ అయితే ట్రై చేసి ఉండరు. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కర్రీ మనకి వెజ్ ఫ్లేవర్డ్ రైసెస్లో కానీ లేదా బిర్యానీస్లో కానీ రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా సూపర్గా సెట్ అవుతుందండి. సో చూసేశారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.